హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సాధారణంగా అందరూ బోటి గోంగూర వండుకుంటారు. అయితే మా గార్డెన్లో చింతకూర చాలా ఉంది, అందుకనే కొంచెం పులుపు కోసం చింతకాయ బోటి వండుతున్నాను అనమాట. ముందు పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసామండి. కొంచెం టమాటాలు వేస్తాం, కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి టమాటాలు. ఈ టమాటాలు కూడా మా టెర్రస్ గార్డెన్లోనే ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం అనమాట. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే ఏంటి జీలకర్ర ధనియాలు పేస్ట్ అది కూడా వేస్తున్నాను. చాలా సింపుల్ అండి, కాకపోతే చింతకూర తెచ్చుకునేటప్పుడు కొంచెం కలుపుకోవాలి. అందులో కాళ్ళు వస్తాయి, తినేటప్పుడు తగ్గుతాయి, బాగుండవు. మా టెర్రస్ గార్డెన్లో 2-3 వెరైటీలు టమాటాలు ఉన్నాయి. కొన్ని గట్టిగా నున్నగా ఉంటున్నాయి, కొన్ని మెత్తగా ఉంటున్నాయి. ఏ వెరైటీలో తెలియదు. ఇది చింతకూర చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. చింతకూర వేస్తున్నాము. చింతకూర కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టాము, 2 సార్లు ఉడికించి పెట్టిన ఈ ఏదైతే బోటి ముక్కలను కూడా వేసేస్తున్నాను ఇంట్లో. బోటి ఆ లివరు అంటే ఇది మా కోడలికి ఈ గొట్టాలో ఇష్టం, అందుకని పెట్టేసాను. అంటే నా వంటలన్నీ కూడా తక్కువ మసాలా, మోర్ టేస్ట్ అనే టైప్లో చేస్తుంటాను. దీనికి కూడా కొంచెం కారం అది అప్లై చేసేసి కాసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటాం. 1 స్పూన్ వేసామండి, ఎందుకంటే మా ఇంట్లో మేము కారం కొంచెం తక్కువ తింటాము. ఇది కూడా ఉప్పు కూడా సరిపోయింది కదా, ఒకసారి వేస్తాను. ఉప్పు కొంచెం పడుతుంది. చాలా ఎమ్మీగా ఉందండి, బాగుంది. దీంతో చింత చిగురు సాధారణంగా గోంగూర బోటి చేస్తూ ఉంటారు. చింత చిగురుతో కూడా ట్రై చేయండి, అప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ స్టైల్లో చేయండి, మరి ఎక్కువ స్పైసెస్ అయ్యేమి వేయక్కర్లేదు. ఇవి కుక్కర్లో ఉడకబెట్టేసాం కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చాలు, 1 గ్లాస్ మీద కొంచెం నీళ్ళు చాలు. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది, చిన్న గ్లాస్ వాటర్. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది పైన ఇందులో కుక్కర్లో ఉడకబెడతాం కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇంకేది ఉడికిన తర్వాత ఎంతసేపు ఉడకబెట్టాలి? అది నీరింగ్ కింద 10 minutes.